ఈ వర్తమానంలోకి వెళ్దామండి. దేవునికి వాక్యం మనందరితో మాట్లాడేలాగున మన హృదయాలను సిద్ధపరచుకుందాం. కృప కలిగిన దేవ, సర్వోన్నతుడ, సర్వాధికారి, మాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు. ఇప్పటి వరకు నీ నామానికి మహింకరంగా పాటలు, ఆరాధన, ఇదిగో ప్రభా, మరి సాక్ష్యములను ఇదిగోనైనా మీరు ప్రచురపరిచి ఉన్నారు, జరిగించున్నారు. దేవా, ప్రాముఖ్యమైన వర్తమాన సమయంలోకి వెళ్తున్నాం. తద్వారా నీ నిబంధన కట్టడలో మేము చేయవేయాలని ఆశపడుతుండగా జరగవలసిందంతా కూడా సజావుగా జరిగించండి బాబు. ఇదిగో ప్రభా, ఎక్కడ కూడా దురాత్మ సంబంధమైనది మా మనసులోకి, మా హృదయాల్లోనికి చొరబడకూడనట్లు మా చుట్టూ మీకు కంచె వేయండి. ఈ మందిర ప్రాంగణం అంతా కూడా నీ పరిశుద్ధాత్మ చెత్త నింపండి నాయన. నీ బలమైన మాట నేను ప్రకటిస్తుండగా నా అంతరంగము నుండి నీ యొక్క అంతరంగం ఆవిష్కరించబడినట్లు నా ముఖాంతరము నుండి నీ మాటలు బయలుపరచండి. అభిషిక్తుడనే అయా, కేవలము నీ చిత్తమునకు లోబడి నీ మాటలు ప్రచురపరచుటకు సహాయం దయచేయండి. మహిమ, ఘనత, ప్రభావం మీరే పొందుకోమని యేసు నామమున బట్టి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీకా గ్రంథము 5వ అధ్యాయం 2వ వచనం. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచూ ఉండును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షత జరుగుతూ వస్తూ ఉందని ఈ లేఖనం. ఇప్పుడు సమయం వచ్చింది బెత్లెహేముకి లేదా హెప్రతాకి, యోధా వారి కుటుంబంలో ఉన్నటువంటి ఆ స్వల్పమైనటువంటి గ్రామానికి దేవుని యొక్క ప్రత్యక్షత గురించి చెప్పబడుతోంది. అంటే పురాతన కాలము నుండి ఈ ప్రత్యక్షత జరుగుతూనే ఉంది, ఇప్పుడు కూడా జరుగుతూనే ఉంది. ప్రియ సహోదరుడా, దేవుని యొక్క ప్రత్యక్షత అన్ని వేళలా, అన్ని సందర్భాల్లో జరుగుతూనే ఉంది, జరిగిస్తూనే ఉన్నాడు. ఆ పరిస్థితుల యొక్క ప్రభావాన్ని బట్టి, ప్రజల యొక్క బానిసత్వాన్ని బట్టి, మొరలను బట్టి, ప్రతికూలమైన పరిస్థితులు ఎదురైనప్పుడు, క్లిష్టమైనటువంటి వాతావరణం ఏర్పరచబడినప్పుడు, మనుషుడు జీవించడము కొంచెం కష్టంగా అనిపించినప్పుడు, మనుగడ సాగడం అనేది ఇబ్బందిగా ఉన్నప్పుడు, పాపము పెట్టరేగిపోతున్నటువంటి సమయాల్లో, ప్రియ సహోదరుడా, సహోదరి, ఖచ్చితంగా ఆయన యొక్క ప్రత్యక్షత మరి పురాతన కాలం నుండి నేటి వరకు కూడా ఏమవుతుందంటే మొదలుకొని శాశ్వత కాలము ఆయన, అంటే ఎప్పటి వరకు కాలం అనేది ఉంటుంది అప్పటి వరకు కూడా ఇది జరుగుతూనే ఉంది, ఇంకా కూడా ఉండబోతుంది. ప్రియ సహోదరుడా, సహోదరి, పురాతన కాలము నుండి ఈ యొక్క ప్రక్రియ సజావుగా సాగుతోంది. ఈ రోజున వాక్యము ప్రజాపతి అంటే ప్రజల పక్షముగా రాజై ఉన్నవాడు, ప్రజల పక్షంగా నిలబడేవాడు, ప్రజల పక్షముగా కార్యములు చేసేవాడు. ప్రియ సహోదరుడా, యోహాను సువార్త 18వ అధ్యాయం 37వ వచనంలో అంటాడు, నేను రాజునే అంటాడు ఆయన. నేను రాజునే. ఎస్ ప్రియ సహోదరుడా, రాజు ఏం చేయాలంటే నిలబడాలి. రాజు ఏం చేయాలంటే తన యొక్క సన్నిధిని ఎప్పుడు కూడా తన ప్రజలతో ఉంచాలి. తమ సమయాన్ని లేకుంటే ఆయన యొక్క సన్నిధిని ఎప్పుడు కూడా తన ప్రజలతో ఉంచాలి. అందుకని అంటాడు ఏంటంటే, అబ్రహాము పుట్టక మునుపు నుండి కూడా, యోహాను సువార్త 8వ అధ్యాయం 56, 58 వరకు చదువుదాం. యోహాను సువార్త, మీ తండ్రి అయినటువంటి అబ్రహాము అందుకు యూదుడు, ఇంకను నీకు 50 సంవత్సరాలు కూడా లేవు కదా నాయన, నువ్వు అబ్రహామును చూచితివా అనెను. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ మాటలను బట్టి మీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే, మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని మిగులు ఆనందించెను. అది చూసి ఎవరు? ఏది చూసి? ఒకసారి చెప్పలు కొట్టండి రామ్మోహన్ బ్రదర్కి. ఆమె దేని స్తోత్రం, తెలిసినా తెలియకపోయినా చక్కగా ముందు రెస్పాండ్ అవుతూ ఉంటారు. దేని స్తోత్రం. వాక్యంలో
అంటే ఏమంటారు, ఫస్ట్ ఏంటంటే అది ఉండాలి, అది ఉండాలి. మనం ఏం చేస్తాం, బెల్లం కొట్టిన రాయలుగా, బెల్లం కొట్టిన రాయి అని అంటారు. ఏం రాయి అంటారు అయ్యారు, బెల్లం కొట్టి రాయి అని అంటారు. అలా ఉంటారు టిక్మని. ఇలా ఉండే వాళ్ళు ఏటి ఉంటుంది, రెస్పాండ్ అవుతుంటుంటే ఇక్కడ చెప్పేవాడికి ఆనందం కలుగుతూ ఉంటుంది, ఉత్సాహంగా వెళ్ళాలనిపిస్తూ ఉంటుంది. ఓహో వీళ్ళకి వాక్యం అర్థమవుతుంది కావచ్చు, మనం బాగానే చెప్తున్నామని మనకు అనిపిస్తుంది, కాబట్టి ఫాలో అవుతున్నారు అనిపిస్తుంది. మీరు అలాగే ఉంటే ఏమవుతుందంటే ఫాలో అవ్వట్లేదేమో, వీళ్ళకి నేను చెప్పేది అర్థం అవ్వట్లేదేమో, సమయం ఎక్కువైపోయిందేమో, లేకపోతే భోజనం ఆకలి అయిపోతుందేమో అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి రెస్పాండ్ అవ్వాలి. దేని స్తోత్రం. మరి ఇక్కడ వాక్యాన్ని చూద్దాం. రాంబాబు గారు బ్రదర్కి చప్పట్లు కొట్టామంటే రెస్పాండ్ అయ్యారని ఏదో సీరియస్గా రాసుకుంటూ ఉంటూ ప్రశ్న పడగానే అది పక్కన పెట్టేసి రెస్పాండ్ అవుతారు. దేని స్తోత్రం. హల్లెలూయా. మరి ఏది రాసుకుంటారు, వాక్యమే రిఫరెన్స్లు అవి రాసుకుంటూ ఉంటారు. దేని స్తోత్రం. ఈ రెస్పాండ్ అవ్వడం అనేది ప్రతి ఒక్కరిలో ఉండాలి. స్పందించడం అనేది కావాలి. స్పందన లేకపోతే దేవుని కార్యాలు జరగవు. రాయిలాగా ఉంటే ఏముంటుందండి, నువ్వు రాయిగా ఉంటే నేను ఈ రాళ్ళ చేత ఏం చేస్తానండి, స్తుతి చేయించుకుంటానంటాడు ఆయన. కాబట్టి నువ్వు స్పందన లేకపోతే ఈ గోడల చేత, ఈ మాట లేని భావం లేనటువంటి వీటి చేత ఆయన స్పందన తీసుకొస్తాడు. కాబట్టి అంతవరే మీరు చేయకుండా ఉండాలంటే ఏం చేయాలి, మీరు స్పందించాలి. దేని స్తోత్రం. ఇక్కడ యేసుక్రీస్తు వారు చెప్తున్న మాట ఏంటంటే, ప్రభువు యొక్క దినం ఎవరు చూస్తారటండి, అబ్రహాము చూస్తాడట. మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూస్తునని మిగిలి ఆనందించాడంట. అంటే అబ్రహాము జీవితం ఎప్పుడండి, ప్రారంభ దినాల ఆది కాండంలో కనబడుతుంది. ఆ అబ్రహాము ఏమని ఆనందించాడట, యేసుక్రీస్తు వారి యొక్క దినమును చూస్తానని ఆనందించాడట. అయితే దానికి కంటిన్యూస్ ఏం రాయబడిందంటే, ఆ దినము అది చూసి, మీరు బైబిల్ పట్టురారు, ఉన్నా తెరవరో, తెరిసినా చదవరో. దేనికి స్తోత్రం. దేవుని యొక్క వాక్యం మనలో ఫలించాలంటే బైబిల్ ముందు చేత పట్టు రావాలా. అది శక్తి ప్రభావం అందులో దాగుందే. నేను ఎంత దూరం వెళ్ళినా సిగ్గు లేకుండా ఏం చేస్తానండి, సిగ్గు లేకుండా అంటే సిగ్గుపడకుండా, మళ్ళీ ఆ పదం వేరండి, సిగ్గుపడకుండా ఏం చేస్తానండి, బైబిల్ని ఖచ్చితంగా పట్టుకుని వెళ్తూ ఉంటా. నాకు కూడా నా బ్యాగ్ పట్టుకోవడానికి ఎవరొకరు స్టాఫ్ని పెట్టుకుంటే వారు వస్తారు ఖచ్చితంగా, కానీ బైబిల్ విషయంలో మాత్రం అది నేనే పట్టుకుంటాను. దేనికి స్తోత్రం. ప్రియ సహోదరుడా, ఆ బ్యాగ్ని, బైబిల్ ఉన్న బ్యాగ్ని నేనే క్యారీ చేస్తాను. కాబట్టి బైబిల్ ఎప్పుడు కూడా ఉంచండి. ఎస్పెషల్లీ మందిరానికి వచ్చేటప్పుడు ఎప్పుడు కూడా ఉంచండి. దేవుడు వాక్యం ద్వారానే మాట్లాడతాడు. నీతో ప్రత్యేకంగా సత్యానంద ఏం మాట్లాడడం, ఎవరితో మాట్లాడతాడు, దేని ద్వారా మాట్లాడతాడండి, వాక్యం ద్వారా మాట్లాడతాడు. కాబట్టి వాక్యమును కూడా పట్టుకునండి. ఇక్కడ అబ్రహాం ఏం చేశాడటండి, ఏది చూసి ఆ దినము చూసి సంతోషించాడు. ఏ దినము, నా దినము, యేసు ప్రభు వారి యొక్క దినమును చూసి అబ్రహాం సంతోషించాడు. ఇట్స్ హ్యాపెండ్ ఆల్రెడీ. అంటే అబ్రహాము కాలములో అబ్రహాము ఎవరిని చూశాడండి, ఎగ్జాక్ట్లీ అంటే పురాతన కాలము నుండి శాశ్వత కాలం వరకు ఆయన ఏమవుతున్నాడండి, ప్రత్యక్షత కనపరుస్తున్నాడు. అంటే అబ్రహాము కాలము నుండి కూడా ఈ ప్రత్యక్షత జరుగుతుందని అర్థం. అది అబ్రహాము ఖచ్చితంగా చూచాడంట. అప్పుడు వాళ్ళు అంటున్నారు, నీకు 50 సంవత్సరాలు కూడా లేవురా, అబ్రహాం ఏమేమో కొన్ని 100 సంవత్సరాలు 1000 సంవత్సరాల క్రితము బ్రతికినోడు, అక్కడ అబ్రహాం నువ్వు చూడడం ఏంటి అని యూదులు ఏం చేస్తున్నారంటే ప్రశ్నిస్తున్నారు. దీనికి మనం ముందుంటాం. దేనికి, ప్రశ్నించడానికి, కుసకుసలు పెట్టడానికి, డిస్కషన్లు పెట్టడానికి, మందిని పోగేయడానికి, గ్రూపులు కట్టడానికి ముందుంటాం, తప్పులు ఎంచడానికి ముందుంటాం. అవునే కదా. దానికి మాత్రం మనకు పేటెంట్లు అంటే ఫస్ట్ ప్రైజ్ కాదు. పేటెంట్ అంటే నువ్వు తప్ప ఇంకెవరు చేరేది, అది పేటెంట్ అంటే. అంతేనే కదా. ఆ హక్కు లేదా పేటెంట్ నీకు తప్ప ఇంకెవరికి ఉండదు. దేనికి, గుసగుసలాడడానికి, మందిని పోగేయడానికి, తప్పులు ఎంచడానికి, పొరపాట్లు ఎంచడానికి, ఇలాంటి వాటికి ముందు ఉంటాం. ప్రియ సహోదరుడు, సహోదరి, కమ్, వాక్యంలోకి రా. వాక్యంలోకి వస్తే వాక్యం నీతో మాట్లాడితే నీ హృదయం ఏమవుతుందంటే తెరవబడుతుంది. ప్రియ సహోదరుడు, క్రైస్తవుడివే కానీ నీకు తెలియవలసిన చాలా విషయాలు ఉన్నాయి. ఏంటి విషయాలు? యేసుక్రీస్తు వారు పురాతన కాలము నుండి వచ్చిన వారు, అబ్రహాము సహితము యేసుక్రీస్తు వారి యొక్క దినమును చూచారట.
పరలోకములో ఆయన సర్వాధికారం గురించి పోయిన వారం చెప్పా. ఇప్పుడు ఆయన యొక్క అధికారం ఎక్కడికి వచ్చిందండి? అబ్రహామును దర్శించడం ద్వారా, అబ్రహామును చూడడం ద్వారా ఎక్కడికి వచ్చిందండి? భూలోకంలో కూడా ఆయన ప్రత్యక్షత కనబడుతోంది. ప్రియ సహోదరుడా, మోసే కాలంలో కూడా యేసు ప్రభువారు తన యొక్క ప్రత్యక్షతను కనబరుచుకున్నారు. మోసే కాలంలో కూడా అంటున్నారు యేసు ప్రభువారు. యోహాను సువార్త 5వ అధ్యాయం 46వ వచనం చదువుతామండి. గమనించండి అమ్మా, మోసే ఎవరి గురించి రాశారంట? యేసుక్రీస్తు వారు చెప్తున్నారు ఈ మాట. మీకు చెప్పాను కదా, రెడ్డింగ్తో ఉన్నటువంటి బైబిల్ అంటే యేసు ప్రభు వారు చెప్పినవన్నీ కూడా రెడ్డింగ్లు ఉంటాయి. అలాంటి బైబిల్ కొనుక్కోండి, అప్పు చేసైనా కొనుక్కోండి. డబ్బులు లేవా? అప్పు చేసైనా కొనుక్కోండి. అప్పుడు ఏమవుతుంది? యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలు స్పష్టంగా కనబడిపోతే తెలిసిపోతుంటాయి. కాబట్టి ఎవరు చెప్పారు ఈ మాట అని కానీ మీరు చెప్పేసి ఏమని రెడ్డింగ్లో ఉంది కాబట్టి యేసు ప్రభు వారు చెప్పారని చెప్పి మీరు ఇంకా కన్ఫ్యూజ్ అక్కలా. వెరీ గుడ్. తేజ గారు రెడ్డింగ్తో ఉన్నటువంటి బైబిల్ కొనుక్కున్నారు. దేవుని స్తోత్రం. కాబట్టి వారికి ఇట్టే తెలిసిపోతుంది ఏది ఇది యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? ఎవరతడు? మోసే యేసుక్రీస్తు వారి గురించి రాశాడట. కాబట్టి అది చదవండి అమ్మా. మీరు మోసేను నమ్మినట్లయితే నన్నును కూడా నమ్ముదురు. మీరు మోసేను నమ్మలేదు కాబట్టి ఇప్పుడు మీరు నన్ను కూడా నమ్మరు. మోసే మీద మీరు గుసగుసలు ఆడారు కాబట్టి ఇప్పుడు నా మీద కూడా గుసగుసలు ఆడతారు. మోసేను వింటున్నావు, ఎక్కడికి పోయాడయ్యా? మమ్మల్ని ఐగుప్తు దేశం నుండి తీసుకొచ్చిన వాడు ఎక్కడికి పోయాడయ్యా? మాకు ఒక దేవుడిని చేయండి అని మీరు ఏం చేశారు? మెరేబా జలముల యొద్ద శోధించారు. ఇప్పుడు నన్ను కూడా మీరు ఏం చేస్తున్నారు? శోధిస్తూ ఉన్నారు. కాబట్టి మోసే రాసినది మీరు నమ్మినట్లయితే, మోసే చెప్పినది మీరు నమ్మినట్లయితే మీరు నన్ను నమ్మగలరు. మీరు మోసేని నమ్మలేదు కాబట్టి, మీ పితరులు మోసేని తిరస్కరించారు కాబట్టి ఇప్పుడు మీరు నన్ను కూడా తిరస్కరిస్తున్నారు. అసలు మోసే ఏం రాశాడు? ద్వితీయోపదేశకాండము 18వ అధ్యాయం 15 నుంచి 18వ వచనం వరకు చదువుదాం. ద్వితీయోపదేశకాండము 18వ అధ్యాయము. ఇంకోటండి, రెడ్డింగ్తో పాటు ఈ పక్కన ఇది ఉంటాయి, ఏంటి వచ్చిన అధ్యాయాలు రాసేసి ఉంటాయి. ఆదికాండము ఇలాగ ఉండి ఇలా చూడగానే తక్కువ తీసేచ్చు అనమాట. అలాంటి బైబిల్ కూడా తీసేసుకోండి, ఈ పనిలో పని. అయ్యగారు తీసుకున్నారు. దేని స్తోత్రం. ద్వితీయోపదేశకాండము 18వ అధ్యాయము 15వ వచనం నుండి చదువుదాం. అక్కడ ఆగమ్మ, మళ్ళీ చదువుతల్లి మాట. అలానే మళ్ళీ చదువుతల్లి. నీ దేవుడైన యెహోవా నీ మధ్యను నా వంటి ప్రవక్తను ఏమ్మా నీ సహోదరులలో నీ కొరకు పుట్టించును. ఇక్కడ చూడండి, చక్కటి మాట చెప్తున్నాడు. ఏంటంటే నీ దేవుడైన యెహోవా నీ మధ్యన నా వంటి ప్రవక్తను నీ సహోదరుల్లో నీ కొరకు పుట్టించును. ఆయన మాట నీవు వినవలెను. ఇది ఎవరు చెప్తున్నారంటే మోసే చెప్తున్నటువంటి మాట. ఎవరితో చెప్తున్నాడంటే? ఇజ్రాయేలుతో చెప్తున్నాడంటే ఈ మీలో నుండే ఒకడు రాబోతున్నాడు, ఒక ప్రవక్త లేకపోతున్నాడు. అతని మాట మీరు ఖచ్చితంగా వినవలెను. నిర్గమకాండము 23వ అధ్యాయం 20వ వచనం. ఈ మాట కూడా ఎవరు రాస్తున్నారు? నిర్గమకాండం ఎవరు రాశారు? చదవండి. ఇదిగో అమ్మా, త్రోవలో నిన్ను కాపాడి నేను స్థిరపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతని నీకు ముందుగా పంపుచున్నాను. ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన మాట వినవలను. ఆయన కోపము రేపవద్దు. మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు. నా నామము ఆయనకున్నది. ప్రియ సహోదరుడా,
ఇదిగో త్రోవలో నేను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నేను రప్పించుటకు ఒక దూతని నీకు ముందుగా పంపుచున్నాను. అంటే మోసే చెప్తున్నటువంటి ఈ మాట, ఈ దూత ఎవరు గమనించండి. 21వ వచనానికి వచ్చినప్పటికీ ఆయన సన్నిధిని ఎలాగ ఉండాలట? జాగ్రత్తగా ఉండాలట. ద ఫస్ట్ పాయింట్ ఏమి, ఈ దూతల దగ్గరికి వచ్చేటప్పటికి అంత వ్యత్యాసం కనబడతాం. ఇక్కడికి వచ్చేటప్పటికి ఎలా ఉండాలా? జాగ్రత్తగా ఉండాలా. రెండో మాట ఏంటంటే ఆయన మాట వినాలా, ఆయన మాట వినాలా. తర్వాత చూస్తే ఆయనకి కోపం అసలు రేపొద్దు. ఆయన రోషము గల దేవుడు, రోషము గల తండ్రి కాబట్టి ఆయనకి ఏం చేయకూడదండి? కోపము రేపొద్దు. మీ అతిక్రమమును ఆయన పరిహరింపడు. ఇక్కడ వచ్చేటప్పటికి పాయింట్ చాలా అండర్లైన్ చేసుకోండి. ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ ఎవరి గురించి అయితే రాయబడిందో ఈయనకి అప్పటికి పరిహరించేటటువంటి, పాపమును పరిహరించేటటువంటి ఆ స్థితి ఇవ్వబడలేదు. అయితే తర్వాత రాయబడింది, నా నామము ఏ ఒక్క దూతకి కూడా ఆయన నామము పెట్టబడలేదు. ఆయన నామము పెట్టబడలేదు. ఎవరికి పెట్టబడింది ఆయన నామము? ఆయన యందు నేనును, నా యందు ఆయనను ఏమై ఉన్నామంటే ఏకమై ఉన్నాం. నేను అంటాడు, నేను ఉన్నవాడును అనువాడును అంటాడు. 3వ అధ్యాయం 14వ వచనంలో రాయబడింది నిర్గమకాండంలో, ఉన్నవాడును అనువాడును అంటాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, లేదని నా వైపు వచ్చేయండి. కాబట్టి గమనించండి, ఇక్కడ రాయబడినటువంటి మాట ఎవరి కొరకంటే యేసుక్రీస్తు వారికి స్పష్టంగా ఆయనకి నా పేరు ఆయనకి పెట్టబడింది. కాబట్టి మీరు ఏం చేయాలి? ఆయన మాట శ్రద్ధగా వినాలి. ఆయన సన్నిధిలో ఎలా ఉండాలి? జాగ్రత్తగా ఉండాలి. మూడోది ఏంటంటే ఆయనకి కోపము రేపవద్దు అని మోసే ఎవరి గురించి రాస్తున్నారంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి గురించి రాస్తున్నారు. ప్రియ సహోదరుడా, అరణ్యములు అందరూ కూడా పాము కాటు వేసి చనిపోతూ ఉన్నారు. సర్పం వచ్చి కాటు వేస్తుంటుంటే ఏమవుతున్నారండి? చనిపోతున్నారు. 21 సంఖ్యాకాండము 8-9 వచనాల్లో ఈ మాట రాయబడి ఉంటాయి. చనిపోతూ ఉన్నారు. ఇప్పుడు ఇలా చనిపోతున్న వారిని రక్షించడం కొరకు, కాపాడడం కొరకు అక్కడ ఒక ఇత్తడి సర్పము లేపబడింది. ఇత్తడి సర్పము మోసే ఏం చేశాడండి? లేపాడు, నిలబెట్టాడు. ఇక్కడ యేసుప్రభువు వారు అన్నారు, యోహాను సువార్త 3వ అధ్యాయం 14-15 వచనంలో రాయబడుతుంది ఏంటంటే, ఆనాడు ఇత్తడి సర్పాన్ని లేపినట్టుగానే ఈ రోజున నన్ను అక్కడ ఇత్తడి సర్పానికి యేసుక్రీస్తు వారికి కంపారిజన్ చేసుకుంటున్నారు. యేసుక్రీస్తు వారే సర్పం వల్ల ఆనాడు పైకి ఎత్తబడ్డారట, ఈనాడు సిలువ మీద ఎత్తబడ్డారట, వేలాడదీయబడ్డారట. ఆనాడు ఏం జరిగిందంట? బ్రతికారట. ఈనాడు ఏం జరుగుతుందంటండి? నిత్యము అంటే నిత్య జీవం వస్తుందంట. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ప్రియ సహోదరుడా, యోహాను సువార్తలో రాయబడిన మాట, యేసుక్రీస్తు వారు చెప్తున్న మాట 3వ అధ్యాయం 14-15 వచనాల్లో రాయబడి ఉంటుంది. ఇది మనుష్య కుమారుడు ఎత్తబడును. ప్రియ సహోదరుడా, ఎక్కడ కంపారిజన్ అండి? సర్పము మనుష్య కుమారుడితో కంపారిజన్. ఆనాడు ఎత్తబడింది ఇత్తడి సర్పము, ఈనాడు క్రీస్తు మన కొరకు ఎత్తబడ్డాడు. దేని కొరకు అండి? నిత్య జీవం కొరకు. ఈ సర్పాన్ని, ఎత్తబడినటువంటి సర్పాన్ని నెహాస్తనము అని పేరు పెట్టుకుని, ఏం పేరండి? నెహాస్తనం అని పేరు పెట్టుకుని దేవుడిని మరిచి, దేవుడి యొక్క పేరు మరిచి, దేవుడే కదా ఇత్తడి సర్పాన్ని మన కొరకు పైకి లేపి మనల్ని ఆ ప్రాణాపాయ స్థితిలో నుంచి రక్షించాడు, మనకు జీవాన్నిచ్చాడు, బ్రతుకునిచ్చాడని అది మర్చిపోయి దీనికి ఒక పేరు పెట్టుకుని దీన్ని పూజించడం మొదలుపెట్టారు. అర్థమవుతుందండి? మన యొక్క ఆలోచనలు, మన యొక్క బుద్ధి అలాగే ఉంటుంది. ఏంటంటే దేవుడిని మరిచి, దేవుడు దేన్నైతే నీ కొరకు పంపాడో లేదా దేన్ని నీ కొరకు ఇచ్చాడో దాన్ని ఆరాధిస్తూ ఉంటాం. నీకు వెలుగు ఇవ్వడానికి దేవుడు ఏమి ఇచ్చాడు? మనం ఏం చేస్తున్నాము? దానికి దండం పెట్టేస్తూ ఉంటాం. అక్కడ మేఘాల్లో ఉంటాడు, కనబడకపోయినా ఆ రోజు మేఘాలు పట్టేస్తూ ఉంటాయి, వర్షం పడుతూ ఉంటుంది, కనపడ్డా అయినా కానీ ఏం చేస్తూ ఉంటామండి? బాల్కనీలోకి లేకపోతే పొల్లు దండాలు పెట్టేస్తుంటాం. దేనికి? నీకు వెలుగు ఇవ్వడానికి కోసం సూర్యుడు ఉన్నాడండి, నీకు రాత్రి వెలుగు ఎన్నెల పంచడానికి చంద్రుడు ఉన్నాడండి. అయితే ఇది ఎవడిచ్చాడో వాడిని మరిచి వీటిని పూజించడం మొదలు పెడుతూ ఉంటాం. ఏమని పేరు పెట్టుకున్నారటండి?
రండి రండి. 2వ గ్రంథము 18వ అధ్యాయం 4వ వచనంలో రాయబడి ఉంటుంది. వీళ్ళు ఇలా పూజ చేసేస్తున్నారని హిజ్కియా అనేటువంటి రాజు, దేవుని యొక్క భయభక్తులు కలిగిన వాడే ఏం చేశాడంటే వీటన్నిటినీ పడగొట్టేశాడండి. దేనికి? చివరికి ఇత్తడి సర్పపు యొక్క బొమ్మ, దానికి పెట్టబడినటువంటి పేరు అన్నిటినీ కూడా కొట్టవేశాడు. ఒకసారి చదువుదామా, మీకు ఒక క్లారిఫికేషన్ వచ్చేది. ఉన్నత స్థలములను కొట్టివేసి, అమ్మా ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్, అండర్లైన్ చేసుకోండి. మోసే చేసిన ఇత్తడి సర్పమును చిన్న భిన్నములుగా చేసాను. చదవండి అమ్మ, దాని పేరు ఉంటుంది. తర్వాత తిరుగుతలేదు నోరు. దేనికి స్తోత్రం. ఏమని పెట్టుకున్నారంటే ఆ బొమ్మకి? ఏ బొమ్మకి? మోసే చేసిన ఇత్తడి సర్పానికి బొమ్మకు పేరు పెట్టేశారు వీళ్ళు. పెట్టేసి దేవుడిని మర్చిపోయి దీన్ని ఆరాధిస్తున్నారు. దేవుడిని మర్చిపోయి సర్పాన్ని పూజిస్తున్నారు. దేవుడిని మర్చిపోయి ఇత్తడి సర్పాన్ని పూజిస్తున్నారు. అందుకని హిజ్కియా ఏం చేశాడంటే దాన్ని చిన్న భిన్నం చేసి పడేశాడు. రే బాబు, మీ బుద్ధి మారదరు నాయన, మీకు ఎంత చేసినా కానీ ఇలాగ ఉంటారు నాయన, ఇది లేకుండా ఉంటే బెటర్ అని చెప్పేసి దాన్ని చిన్న భిన్నం చేసేసాడు. ప్రియ సహోదరుడు, సహోదరి, నెహస్థానం అని పేరు పెట్టారు దానికి. ఏం పేరు పెట్టారండి? నెహస్థానం. అలా సాగదీయండి, నోరు తిరుగుతారు. నెహస్థానం అని పేరు పెట్టారు. దేవా, ప్రియ సహోదరుడు, సహోదరి, ఇలాగ ఉంటుంది మనకు ఆలోచనలు. కాబట్టి దేవుడు హిజ్కియా ద్వారా ఏం చేశాడంటే ఆ ఇత్తడి సర్పం, మోసే ఏదైతే ఏర్పరచాడో ఆ ఇత్తడి సర్పాన్ని హిజ్కియా ద్వారా కొట్టివేశాడు, చిన్న భిన్నం చేసేసాడు. ప్రియ సహోదరుడు, సహోదరి, ఈనాటి మాట ఏంటంటే ఆనాటి నుండి ఈనాటి వరకు యేసుక్రీస్తు వారు ప్రత్యక్షమవుతున్నారు. నాట్ లాట్, తండ్రి కాదు. ఆయన తండ్రి ఏమయ్యాడంటే సర్వాధికారమును కుమారుడికి అప్పగించేశాడు. సర్వాధికారములను పరలోకమందును భూమి యందును సర్వాధికారము కుమారుడికి అప్పగించేశాడు. కాబట్టి ఇక ఏ పని చేసినా, ఏ ప్రత్యక్షత అయినా కుమారుడి ద్వారానే జరగాలి. కుమారుడి ద్వారానే జరగాలి. యోసేపుకి పని అప్పగించిన తర్వాత ఆ ఫరో ఏమాత్రము కూడా ఎందులో కూడా ఆలోచన కానీ తలంపులు కానీ ఎందులో ఇన్వాల్వ్మెంట్ కానీ ఉండేది కాదు. అంతగా అతనికి అప్పగించేశాడు. ఆ అధికారి కూడా యోసేపుకి అలాగే అప్పగించేశాడు. తన ఇంటి అంతటి మీద కూడా నమ్మకత్వంతో ఉన్నటువంటి యోసేపుకి ఏం చేశాడంటే అప్పగించేశాడు. అప్పగించిన తర్వాత మళ్ళీ దాన్ని టచ్ చేస్తే ఒట్టు. ఇక్కడ తండ్రి కూడా ఏం చేస్తుంటాడంటే కుమారుడికి సర్వాధికారం ఇచ్చేసాడు. సర్వ అధికారం ఇచ్చేసాడు. నేను ఏమై ఉన్నామండి? ఏకమై ఉన్నట్టుగా అంటాడు. నేను ఎలా ఉన్నామండి? ఏకమై ఉన్నాం. ఇప్పుడు తండ్రి వేరు కాదు, కుమారుడు వేరు కాదు, ఇద్దరు ఏకమై ఉన్నారు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఇక్కడ మోసే పొదవుడు కనబడుతుంది. ఈ మాట 2 వారాల క్రితం చెప్పాను. మొన్న ఆదివారం కాక ముందు ఆదివారం చెప్పాను. ఆ రోజు నుంచి మా పాస్టర్ గారు నిద్రపోతే ఒట్టు. ఏమని? మోసే పొదలో యేసుక్రీస్తు వారు ఎలా కనబడ్డారండి, ఏటి కనబడ్డారండి, ఏటి కదా అని ఎక్కడ ఉంటుందండి అడిగింది. బ్రేక్ తర్వాత చూడండి TV9. హల్లెలూయా. ఎక్కడ చూడండి? మందిరంలో చూడండి, మందిరంలో వినండి. హోలీవే మినిస్ట్రీస్, TV9 కాదు, హోలీవే మినిస్ట్రీస్. కాబట్టి మాట కనీసం వారికి కూడా పంచుకోం. దేని స్తోత్రం. హల్లెలూయా. దేవుని యొక్క ఆత్మను అలా ఉంచుతుంది. అది సంఘంతో పంచుకునేటప్పుడు సంఘంతో కలిసే మనం అందరము ఈ మాటలు వినాలి. ఆమేన్. ప్రియ సహోదరుడా, సహోదరి, పోయిన ఆదివారం వస్తుందేమని చూసా. పోయిన ఆదివారం కూడా రాలేదు. వచ్చిందా? రాలే. ఈరోజు దేవుడు బయలుపరచాలనుకుంటున్నాడు. ఎందుకంటే ఆయన యొక్క ప్రత్యక్షత పురాతన కాలము నుండి శాశ్వత కాలం వరకు జరుగుతోంది. పరలోకపు అధికారం పొందుకున్న ఆయన సర్వ అధికారిగా పరలోకమందును భూమి మీదను ఆయన ఏలుబడి చేస్తున్నప్పుడు భూమి మీద కూడా ఆయన కార్యములు జరుగుతూ ఉంటాయి. భూమి మీద కూడా ఆయన పతనం చేస్తుంటాడు. భూమి మీద కూడా కొలసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం ప్రారంభ వచనంలో రాయబడి ఉంటుంది. 1:16 ఏలయనగా అక్కడ ఆపేయం. అనంటే ఆపేయడం అర్థం. భూమి ఎందును ఏముందంటండి ఆయనకి? ఆయన లేకుండా ఏది కూడా జరగదట, నిర్మించబడదట, సృష్టించబడదట. ఎవరండి ఆయన? యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు లేకుండా ఏది లేదు. పరలోకంలో కానీ భూమిలో కానీ ఏది జరగలేదు, సృష్టింపబడలేదు. అది ఏదైనా సరే
చివరికి నీవు నేను కూడా, ప్రియ సహోదరుడా సహోదరి, నీవు నేను కూడా ఇప్పుడు తన యొక్క ప్రత్యక్షతను భూమి మీద కనపరుచుకుంటున్నాడు. అది నిర్గమకాండము 3వ అధ్యాయం 2వ వచనములో అక్కడ దూత అనే మాట కనబడుతుంది. 3వ అధ్యాయం 2వ వచనం, యెహోవా దూత ఒక పొద నడిమి నుండి అగ్ని జ్వాలలలో. గమనించండి ప్రియులరా, ఎవ్రీ వర్డ్ ఈజ్ ఇంపార్టెంట్, ఎవ్రీ లైన్ ఈజ్ ఇంపార్టెంట్. కాబట్టి బైబిల్ చూస్తే మీకు ఆ వ్యత్యాసం కనబడుతుంది, నేను చెప్పే వాక్యం అర్థమవుతుంది. కాబట్టి అక్కడ దూత ఏమైందంట, ప్రత్యక్షమైందంట. ఎవరికి? మోసేకి ప్రత్యక్షమైందంట. తను అరణ్యములో సినాయి కొండ దగ్గర ఆ మందను కాస్తూ ఉండగా దూత ప్రత్యక్షమైంది. దూత ప్రత్యక్షమైనప్పుడు ఇది ఏమిటి వింత అని మోసే ఒక ఎంత ఆశ్చర్యానికి గురయ్యాడు. ఇంకా చెప్పాలంటే మండుచున్నటువంటి పొద. అది పొద యొక్క లక్షణాన్ని చదివితే కనుక అది పొద కాలిపోవట్లేదట. ఇక్కడ కాలిపోయినటువంటి పొదలో ప్రత్యక్షమైనటువంటి దూత కనబడతాంది. ఇక ముందుకు వెళ్తే నిర్గమకాండం 3వ అధ్యాయం తర్వాత వచనాలకు వెళ్తే మోసే ఆ పొద ఎలాగ కాలిపోలేదో దానిని చూచేదని అనుకున్నాను. దానిని చూచుట కథడు కొట్టవచ్చుట. ఎవరు చూశారటండి? యెహోవా చూచాడట. అండర్లైన్. పైన ఏమైనా రాయబడిందండి? దూత ప్రత్యక్షత. ఎక్కడికి వచ్చేటప్పటికి ఏమొచ్చిందండి? యెహోవా చెప్తున్నాడు, యెహోవా మాట్లాడుతున్నాడు, యెహోవా చూసినని రాయబడింది. ఆ తర్వాత దేవుడు ఆ పొద నడుమ నుండి రాయండి. మీ చేత చదివించాలి, నేనేం చదివేయగలను. దేవుడు మోసే వినండి, గమనించండి. యెహోవా చూచెను. తర్వాతకు వచ్చేటప్పటికి ఏమొచ్చిందండి? దేవుడు ఆ పొద నుండి, ఏ పొద నుండి? మండుచున్న పొద నుండి. అక్కడ నిజానికి దూత ప్రత్యక్షమైందని 2వ వచనంలో రాయబడింది. ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ దూత కాస్త ఏమైందండి? దేవుడయ్యింది. గమనించండి, దేవుడయ్యింది. మోసే అని అతన్ని పిలిచాను. అందుకు చిత్తము ప్రభువా. అండర్లైన్ చేసుకోండి, ప్రభువా. ఇట్స్ నాట్ ఎ మెసేజ్, ఇట్ ఇస్ ఎ లెసన్ టు ఎవ్రీవన్. ఇది పాఠం, వాక్యమే కాదు, ఇది పాఠం. మీకు పరిపూర్ణంగా తెలియాలి వాక్యం. అప్పుడే మీరు ఓలివే సంఘస్థులు అనిపించుకుంటారు. లేకపోతే ఆ పేరు ఈ పేరు పెట్టుకోవడమే. బోలని సంఘాలు ఉన్నాయి. ఆ సంఘస్థుల మాదిరి వాక్యం తెలకుండా బైబిల్ పట్టుకుని వచ్చేయడమే, మనం ఇంటికి వెళ్ళిపోయి భోజనం చేసేయడమే. ఓలివే సంఘస్థులకి ఏం తెలిసి ఉండాలండి? వాక్యము ఖచ్చితంగా తెలిసి ఉండాలి. అంతేకాదు సత్యమైనటువంటి వాక్యం తెలిసి ఉండాలి. కల్పిత కథలు కాదు, మనం ఊహించుకున్న కథలు కాదు. మనం చెప్పాను మా ఇంటి దగ్గర మెసేజ్లు ఏమిటండి? చమత్కారపు కథలు, కవీశ్వరులు చెప్పేటువంటి కథలు కాదు. ప్రియ సహోదరుడు, కాబట్టి వాక్యం తెలియాలంటే ఏం చేయాలా? జాగ్రత్తగా పరిచయం చేయండి. ప్రభువా అని అండర్లైన్ చేసుకోండి. ప్రభువా అని అండర్లైన్ చేసుకోండి. దగ్గరికి రావద్దు. నీ పాదములను నీ చెప్పులు విడుమము, నీవు నిలిచిన స్థలము పరిశుద్ధ ప్రదేశమనను. మరియు ఆయన నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడనని చెప్పగా మోసే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు, దేని వైపు అండి? దేవుని వైపు చూడవరిచెను. మళ్ళీ రాసుకుని కింద అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అండర్లైన్ చేసుకోండి. అంటున్నాడు మోసే దేవుని వైపు చూడ నెరచెను. అంటే అక్కడ మళ్ళీ వచ్చేటప్పటికి ఏమొచ్చిందండి? దేవుడు అనే పదం వచ్చింది. దేవుడు అనే పదము ప్రస్తావించబడింది. ప్రియ సహోదరుడా సహోదరి, ఈ మాటల్ని నువ్వు గమనించాలి. 14వ వచనం అదే అధ్యాయంలో వచ్చేటప్పటికి నేను మోసే అడుగుతున్నాడు, ప్రభువా నీ పేరేంటయ్యా అడుగుతున్నాడు. నిన్ను ఏమని పిలవాలయ్యా అని అడుగుతున్నాడు. మోసకి ఇంకా పేరు అనౌన్స్ చేయబడలే. ప్రియ సహోదరుడా సహోదరి, ఇంకా అనౌన్స్ చేయబడలే. మోసే ఒక ఆతృతతో అడుగుతున్నాడు, ఎంతసేపు నాతో కనబడింది ఎవరో, ఎంతసేపు నాతో మాట్లాడింది ఎవరో అని ఒక ఆతృతతో
మోసే ఇదంతా కూడా కనిపెడుతున్నాడు. ఇందాక జరిగిన డిస్కషన్ అంతా మీ మైండ్లో ఉంచుకోండి, నేను దానికి విశ్లేషణిస్తా. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమంటున్నాడండి? ఉన్నవాడను అనువాడను. ఉన్నవాడా అనువాడా నీకే స్తోత్రము, సృష్టికర్త సజీవుడా నీకే స్తోత్రము. ఆయన ఏమంటున్నాడంటే నేను ఉన్నవాడని, ఐ యామ్ హూ ఐ యామ్. హూ సెడ్ దిస్? దేవుడు చెప్తూ ఉన్నాడు ఈ మాట. ఐ యామ్ హూ ఐ యామ్. ప్రియ సహోదరుడా సహోదరి, నేను ఉన్నవాడను. ఇక్కడ నిర్గమకాండం 6వ అధ్యాయం 3వ వచనం. నిర్గమకాండం 6వ అధ్యాయం 3వ వచనం. నేను సర్వశక్తి గల దేవుడను. లిసన్ మీ వెరీ కేర్ఫుల్లీ, రీడ్ ద బైబుల్ వెరీ కేర్ఫుల్లీ. ద వర్డ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఏమంటున్నాడండి? యెహోవా అనేటువంటి నా నామమును తెలియబడలేదు అంటే ఇప్పుడు వరకు 6వ అధ్యాయంలో చెప్తున్న మాట ఇది. 3వ అధ్యాయంలో ఏమి రాయబడింది? పాట పాడమని అదే గుర్తుపెట్టుకున్నట్ట. దానికి పైన ఇంకోటి ఉంటుంది, యెహోవా అని. ఎన్నో వచనం చూడండి, 4వ వచనంలో ఉంటుంది. దానిని చూచుట కాదు తట్టు వచ్చుట. యెహోవా అనే పేరు అక్కడ ప్రస్తావనకు వచ్చేసిందా లేదా? 6వ అధ్యాయం దగ్గరకు వచ్చినప్పుడు ఏమని చెప్తున్నాడు ఆయన? నా పేరుని ఇప్పటి వరకు ఎవరికి కూడా నేను బయలుపరచలేదు, తెలుపలేదు అంటున్నాడు. మరి 3వ అధ్యాయం దగ్గరకు వచ్చేటప్పటికి యెహోవా అని ఎలా రాసేశారు? తెలియకుండా ఎలా రాసేశారు? మన ఉద్దండులు ఉంటారు కదా, గణాపాటీలు, ఎవరో తెలుగు తర్జమా చేసేటటువంటి గణాపాటీలు ఉంటారు కదా, ఆ గణాపాటీలు చేసిన పని ఇది. ఏ గణాపాటీలు? తెలుగు గణాపాటీలు బైబుల్ యొక్క తర్జుమా సమయంలో డైరెక్ట్ యెహోవా అని వాడేశారు. అర్థమవుతుందండి? 6వ అధ్యాయం 3వ వచనం దగ్గరికి వచ్చేటప్పటికి ఇప్పటికి ఇంకా నేను యెహోవానని నా పేరుని ఇంకా నేను తెలియపరచలేదు అంటే ఇక్కడ మోసేకి అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే, మోసేకి అర్థమైందిలేండి, మనకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ కనబడుతుంది ఎవరో? యెహోవా. యెహోవా దేవుడు కాదు, యెహోవా దేవుడు కాదు. ప్రియ సహోదరుడా సహోదరి, అపోస్తల కార్యాలు 7వ అధ్యాయం 30వ వచనం చూడండి. వారిని విడిపించటానికే దూత అయితే ఏం చేయాలా? దూత ఎప్పుడు కూడా ఈ మాట చెప్పదు, ఇది నేను విడిపించడానికి వచ్చిన వాడిని కాదు. దూత ఎప్పుడు ఏం చెప్తుందంటే, ఇదిగో దేవుడు నీకు ఈ మాట చెప్పమన్నాడు, మోసే నువ్వేం చేయాలా? నీ యొక్క అహరోను నీ అన్నని తీసుకుని పోయి ఇజ్రాయెల్ అందరినీ కూడా ఐగుప్తు దేశం నుండి కానానికి నడిపించాలా. ఇది దేవుని ఉద్దేశము. రెండోది, పరో ఎదుట నువ్వేం చేయాలా? అనేక సూచక క్రియలు, ఆశ్చర్యకార్యాలు చేయాలా. ఇది దేవుడు చెప్పమంటున్నాడు. ఇది దూత చెప్పేటటువంటి సమాచారం, మెసెంజర్. అందుకే అతన్ని ఏమంటారండి? మెసెంజర్. వార్తను మోసుకొచ్చేవాడు, వార్తని తీసుకెళ్ళేవాడు. వార్తను తీసుకెళ్ళేవాడు. ఏమి చెప్తే ఆ పని చేసేవాడు. ఆజ్ఞాపించితే వాళ్ళందరినీ సంహరించి వచ్చాయంటే సంహరించి వెళ్ళిపోతాడు. అంతే, వెనక ముందు చూడడం. వాడిని కాపాడొచ్చి అంటే కాపాడేసి, అంటే భద్రపరచబడి కాపాడి దేవుడి దగ్గర లెక్క చెప్తాడు. ఇదిగో పిల్లల విషయంలో నువ్వు జాగ్రత్తగా వీని కాపలకాయని చెప్పి దూతల సమూహానికి ఆజ్ఞాపిస్తా. దూతలు ఎప్పుడు ఏం చేస్తుంటే బిడ్డల చుట్టూ తిరుగుతూ ఆ బిడ్డలను కాపాడుతూ ఉంటాయి. ఇట్స్ డ్యూటీ ఆఫ్ ఏంజల్స్. అటు దూతల యొక్క డ్యూటీ, అది బాధ్యత, రెస్పాన్సిబిలిటీ, లేదేమంటారు దాన్ని, విధి. అదే అవి చేస్తూ ఎక్కడ కూడా వాటిని అతిక్రమించకుండా దేవునికి లోబడి ఉంటాయి. ఇక్కడికి వచ్చేటప్పటికి రక్షించటానికి నేనేం చేశానండి? దిగి వచ్చిన వాడును నేను అంటున్నాడు. ఇక్కడ మనము చూసినట్లయితే 32వ వచనంలో అబ్రహము, ఇసాకు, యాకోబుల దేవుడను అని ప్రభువు వాక్కు వినబడను. ఎవరు వాక్కు అండి? ప్రభు వాక్కు వినబడను. 33వ వచనంలో అందుకు ప్రభువు, మళ్ళా వచ్చినప్పటికి ఏమైందండి? ప్రభువు వచ్చింది. నిర్గమకాండం 3వ అధ్యాయం దగ్గరకు వచ్చేటప్పటికి యెహోవా అని కనబడింది, దేవుడు అని కనబడింది.
యెహోవా నామం అప్పటికి ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. అర్థమవుతుందండి? నేను యెహోవానని అప్పటికి ఇంకా ఆయన బయలుపరచలేదు, తను తెలియచేయలేదు. కానీ యెహోవా అనే పదం అక్కడ కనబడుతుంది, దేవుడు అనే పదం కూడా కనబడుతుంది. ఇక్కడికి వచ్చేటప్పటికి స్టెఫను తెలుగులో ఏమంటామంటే స్టెఫను రాస్తున్నటువంటి మాటలు చూస్తే గనక ఈ ప్రతి సందర్భంలో కూడా ప్రభువు ప్రభువు ప్రభు అని సంబోధించాడు. ప్రభువు ప్రభువు ప్రభువు. ప్రియ సహోదరుడా, మళ్ళా చెప్తున్నాను, ఇందా చెప్పాను, అబ్రహాము ఏం చూశాడండి? క్రీస్తు వారి యొక్క దినము చూశాడట. చూడడమే కాదు, సంతోషించాడట. ఆమేన్. ఇక్కడ అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అని చెప్తూ యాకోబుల దేవుడను అని ప్రభువు వాక్కు. ఎవరి వాక్ అండి? ప్రభు వాక్. ఈ ప్రభు వాక్ ఏమని చెప్తుంది? అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అనే మాట ప్రభువు వాక్కు చెప్తోంది. ఈ ప్రభువు ఎవరు? ఈ ప్రభువు ఎవరు? ఇది ప్రశ్న. కాబట్టి ప్రియ సహోదరుడా, అందుకు ప్రభువు నీ చెప్పులు విడుము, ఈ మాట కూడా ఎవరు చెప్తున్నారు? ప్రభువే చెప్తున్నాడు. ఇంకా ముందుకు వెళ్తే గనక నిన్ను విడిపించుటకు వచ్చిన వాడును నేను అంటున్నాడు. విడిపించుటకు వచ్చిన వాడిని అంటాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ సస్పెన్స్కి తెరలేపుతూ ఒక మాట రిలీజ్ చేస్తున్నా, బైబిల్ మాట. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 8వ అధ్యాయం 6వ వచనం. మరియు మనకు ప్రభు ఒక్కడే, ఆయన యేసు క్రీస్తు. ఆమేన్ చెప్పి చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ప్రియ సహోదరుడా, సహోదరి, అర్థమవుతుందా మీకు వాక్యం? స్టెఫను చెప్తున్న ప్రభు ఎవరండి? యేసుక్రీస్తు వారు. స్టెఫను చెప్తున్నటువంటి క్లారిఫికేషన్ ఏంటంటే తెలుసా? ఆ పొదలో కనబడుతుంది ఎవరో తెలుసా? యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు. ఇప్పుడు మోసేతో మాట్లాడుతుంది ఎవరో తెలుసా? యేసుక్రీస్తు వారు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఇది ద పావర్టీ అండ్ జస్టిస్ బైబల్, క్యాథలిక్ ఎడిషన్. ఇది చదువుకోండి. ఇక్కడ అండర్లైన్ చేసి ఉన్న చదువుకోండి. ఆర్సీబీ అంటే రోమన్ క్యాథలిక్ బైబిల్ అని అర్థం. అందులో రాయబడింది. ప్రియ సహోదరుడా, ఈ ప్రభువు ఎవరటండి? యేసుక్రీస్తు వారు. స్టెఫను దీన్ని క్లారిఫై చేసేసాడు. ఏమనంటే, కనిపించింది యెహోవా కాదు, కనిపించింది ఎవరండి? యేసుక్రీస్తు వారు కనిపించారు. యెహోవా కాదు, యేసుక్రీస్తు వారు కనిపించారు. మనము తెలుగు తర్జుమాలోకి వచ్చేటప్పటికి యెహోవా అని ప్రస్తావన. ఆయన నేను యెహోవాని బయలుపరచుకోక ముందే, చార్లెస్ నిద్రపోతాం ముందే ఇక్కడ స్టెఫన్ ఏం చేస్తున్నాడంటే, ఇది ప్రభు అని నొక్కి నొక్కి 1-2 సార్లు చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే అది ప్రభు ఇంకా అప్పటికి ఇంకా ప్రత్యక్షపరచుకోలేదు. నేను యెహోవాని నేను ప్రత్యక్షపరచుకోలేదు. ఇక్కడ కనబడుతుంది. మొదటి దూత అన్నారు, దూత ప్రత్యక్షమైంది అని రాయబడింది. 2వ దగ్గరకు వచ్చినప్పుడు యెహోవా అన్నాడు, 3 దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు అన్నాడు, 4వ పాయింట్లో వచ్చినప్పుడు కూడా దేవుడే అన్నాడు. కానీ స్టెఫన్ దగ్గరకు వచ్చేటప్పటికి స్టెఫన్ ఏం చెప్తున్నాడంటే ప్రభు అని చెప్తున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 1 కొరింథీ, ఇది ఫైనల్ కన్క్లూజన్. 1 కొరింథీ 10వ అధ్యాయం 4వ వచనం. ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది. డాడీ అసలు బండలోనిది ఇంకా ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది. త్రాగిరి ఆ బండ క్రీస్తే. చప్పట్లు కొట్టండి ఒకసారి. హల్లెలూయా. ఆ బండ ఏం చేస్తున్నట్టండి? వారిని వెంబడిస్తుందంట. ఆత్మ రూపంలో బండ ఏం చేస్తున్నట్టండి? వెంబడిస్తుందంట. ఎవరితో? మోసేతో పాటు ఉన్నటువంటి ఇశ్రాయేలీలతో. ఈ బండ క్రీస్తే. ఆమేన్. ఈ పొదలో మాట్లాడింది క్రీస్తే. ఇప్పుడు మోసే రాసిన మాట ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఏంటి రాశాడు? 20వ అధ్యాయం నిర్గమకాండం 20వ వచనంలో మనం చూసినట్లయితే, 23వ అధ్యాయం 20వ వచనంలో చూసినట్లయితే, నిన్ను మార్గంలో కాపాడి నేను సిద్ధపరిచిన స్థలమునకు నిన్ను రప్పించుటకు ఒక దూత ఆయన. చదవండి. తర్వాత 21వ వచనం, ఆయన సన్నిధిని మీరు ఎలా ఉండాలా అంటే, ఇప్పుడు చూడండి, మార్గము గుండా ఏమవుతుందండి? కదిలే
బండ ఆత్మరూపంలో ఏమవుతుందటండి, నడుస్తోంది. కాబట్టి ఇజ్రాయేల్ అందరూ మోసేని బట్టి కాదు, కూడా ఉన్నటువంటి ఈ దూతను బట్టి, ఈ ఆత్మను బట్టి ఎలాగ ఉండాలా, జాగ్రత్తగా ఉండాలా. ఇంకా నా నామము, ఆయన మాట వినండి, ఆయనకి కోపము రేపవద్దు. ఇప్పుడేమి ఆయన పరిహరించే స్థితిలో ఆయనకి హక్కు ఇవ్వలేదు. కాబట్టి మీరు పాపం చేస్తే వేసేయడమే తప్ప వేసేయమ్మా. ఎంతమంది పోయారు, విగ్రహారాధన చేశారు, పైకి వెళ్ళి కిందకు వచ్చేటప్పటికి దూడను పెట్టుకుని పూజించారు, 3000 మందిని అరణ్యంలో సంహరించాడు. అంతెందుకు మోసేనే కానాన్ని చూడొద్దన్నాడు. మోసేనే కానాన్ని చూడొద్దన్నాడా? చూడమన్నాడమ్మా. ప్రియ సహోదరుడు, సహోదరి, కానాననే మోసేని కూడా చూడొద్దన్నాడు. అతిక్రమాలని కొట్టివేసే, లేకపోతే దాన్ని క్షమించేటువంటి స్థితి ఆనాటికి ఇంక ఇవ్వబడాల. అందుకని యేసుక్రీస్తు వారికి కూడా ఆయన పాపంలో పరిహరించే స్థితిలో ఆనాడు లేడు. ఆయన దగ్గర మాత్రం మీరు ఎలా ఉండాలా, జాగ్రత్తగా ఉండాలా, ఆయన మాట వినాలా. ఇంకేటండి, కోపము రేపకూడదట. ఇంకా రాయబడింది, నా నామము ఆయనకి పెట్టబడిందని చూడండి. నా నామం అంటే దేవుని యొక్క నామము ఆయనకు ఉంది. అంటే ఇక్కడ మాట్లాడింది ఎవరు? ఖచ్చితంగా దేవుడు కాదు. ఉన్నది ఎవరు? దేవుడు అంటే యెహోవా తండ్రి కాదు, ఖచ్చితంగా యెహోవా తండ్రి కాదు. వీరి గుండా నడుస్తుంది ఖచ్చితంగా యెహోవా తండ్రి కాదు. వీరి గుండా ఆకలి తీరుస్తున్నది ఖచ్చితంగా యెహోవా తండ్రి కాదు. ఎవరండి? యెహోవా నామము ధరించిన వాడు. దేవుని స్తోత్రం. ఎవరండి యెహోవా నామం ధరించిన వాడు? ఒక కుమారుడికి మాత్రమే. యోహాను సువార్త 3:13 రాయబడింది, పరలోకము నుంచి దిగి వచ్చిన వాడు మాత్రమే పరలోకమునకు ఎక్కిపోవును. అంటే పరలోకం నుండి ఎవరైతే పంపబడతాడో వాడు మాత్రమే మరలా పరలోకానికి వెళ్ళడానికి అర్హత ఉంటుంది. ప్రియ సహోదరుడా, అంటే ఎంతటి అధికారం ఆయనకి ఇవ్వబడిందో చూడండి. అక్కడి నుంచి పంపబడ్డాడు, ఇక్కడ మరలా పరలోకానికి వెళ్ళేటువంటి హక్కు, అధికారం ఎవరికి ఉంటుందంటే ఆయనకు ఉంటుంది. అందుకని ఆయన అంటున్నాడు ఏంటంటే, నేను పరలోకానికి వెళ్తున్నాను, మీ కొరకు నేను ఏం సిద్ధపరుస్తాకి వెళ్తున్నాను, స్థలములలో, ఇంటి స్థలములను సిద్ధపరచడానికి వెళ్తా ఉన్నాను. మళ్ళీ వస్తాను, మీ కొరకు సిద్ధపరిచినటువంటి ఇళ్ల దగ్గరలో నేను తీసుకుని పోయి మీ కొరకు సిద్ధపరిచినటువంటి ఇంటి స్థలాల్లో లేకపోతే ఇంట్లలో నేను మిమ్మల్ని ఉంచుతానంటాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఆనాడు ప్రత్యక్షమయ్యాడు. 2000 సంవత్సరాల క్రితము దేవుని యొక్క కుమారుడిగా ప్రత్యక్షమయ్యాడు. కాలము పరిపూర్ణమైనప్పుడు ఆయనే నరుడుగా ఈ లోకంలోకి వచ్చాడు. కాలము పరిపూర్ణమైనటువంటి వాక్యాన్ని క్రిస్మస్ ఆరాధనలో విందాం. ఈనాటి వాక్యములో మనం చూసినట్లయితే ఆయన ప్రత్యక్షపరుచుకుంటూనే వచ్చాడు. ఎక్కడి నుండి? అబ్రహాముకు ప్రత్యక్షపరుచుకున్నాడు, మోసేకు ప్రత్యక్షపరుచుకున్నాడు. ప్రియ సహోదరుడా, కదిలే బండగా ఆయన ఏం చేశాడటండి, వారిని వెంబడిస్తూ రాయబడింది, ఏలయనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది. ఈ బండ ఏమవుతుందండి అంటే, ఈ ఆత్మ సంబంధమైన క్రీస్తు ఏం చేస్తున్నాడంటే వారిని వెంబడిస్తూనే ఉన్నాడు. వారికి ఎప్పుడు అవసరం అంటే అప్పుడు దాన్ని కర్రతో టచ్ చేస్తుంటే చాలు జీవజలములో ఉట్టిపడుతూ ఉన్నాయి. ప్రియ సహోదరుడా, అని అంటున్నాడు యోహాను సువార్త 4:4 రాయబడి ఉంటుంది, నేను జీవజలముల సమృద్ధిని, నేను జీవజలమునై ఉన్నానంటాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ బావిలోని తాగితే మీకు మళ్ళీ దప్పికేస్తుందేమో, కానీ తాగితే ఎన్నటికీ ఎప్పటికీ కూడా దప్పిక వేయదు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఆయన మాట వినమని దేవునికి వాక్యం సెలవిస్తుంది. అబ్రహాంతో, ఇస్సాకుతో మాట్లాడినటువంటి దేవుడి గురించి మత్తయి సువార్త 22:31 నేను అబ్రహాము, చదువుదాం, నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడనై. చదవలేదా? కాదు, యేసుక్రీస్తు వారు చెప్తున్న మాట. దేవుడు ఏం చెప్పాడటండి, అబ్రహాముకు దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి, యాకోబు దేవుణ్ణి, నేను సజీవులకు దేవుణ్ణి, మృతులకు కాదని చెప్పిన మాట మీరు చదవలేదా అని ప్రశ్నిస్తున్నారు. ఎవరంటే యేసుక్రీస్తు వారు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఇప్పుడు భూమి మీదకి వచ్చినటువంటి ఆయన తన ప్రత్యక్షతను కనపరుచుకుంటున్నాడు. ప్రజాపతి అంటే ప్రజల పక్షంగా నిలబడేవాడు. ప్రజల పక్షంగా నిలబడిన వాడు ఏం చేస్తున్నాడంటే, వారికి ఆహారం అవసరమైతే పరలోకం నుండి ఏం తీసుకొస్తున్నాడండి, ఆహారమును తీసుకొస్తున్నాడు. అంటున్నాడు, నేను పరలోకపు ఆహారమునై ఉన్నానని చెప్తున్నాడు. ఏమంటున్నాడండి, నేను పరలోకపు
ఆహారమునై ఉన్నానని గత వారపు వర్తమానంలో చెప్పాను. ఎవరికైనా రిఫరెన్స్ గుర్తుందండి? పితరులు మన్నాను తిని చనిపోయారు, కానీ పరలోకపు ఆహారమైన నన్ను భుజించిన వాడు ఎన్నటికీ కూడా చనిపోడు. ఆనాడు మన్నాగా ఈనాడు మరి నీకు నాకు అందిస్తున్నటువంటి జీవాహారంగా ఆయన ఉన్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఆయన ప్రత్యక్షత అన్ని సందర్భాల్లో అన్ని వేళల యందు కనపరుచుకుంటూ వస్తున్నాడు. ప్రజాపతిగా ఆయన ప్రజల పక్షంగా నిలబడి అందరి యొక్క అవసరతలు తీరుస్తున్నాడు. ఇప్పుడు భూమి మీద ఆయన యొక్క అధికారం గురించి వాక్యం చెప్పాలి. ఇప్పుడు వాక్యం ప్రారంభమైంది కాబట్టి ఇప్పటికి మీ మొక్కల్లో ఏం కనబడుతుంది? కాంతి కనబడతలేదు. జీవపు కళ పోయి ఏదండి అసహనపు కళ అంట. మంచి పేరు పెట్టారు. ఇంకేం కళ? ఇంకో పదం చెప్పేయండి, ఎందుకు అర్థమైపోద్ది. ప్రేత కళ. దేని స్తోత్రం. ప్రియ సహోదరుడా, సహోదరి, ఇప్పుడు ఆయన అధికారం అంటే ప్రత్యక్షపరుచుకుంటూ ఆయన ఏం చేయడానికి వచ్చాడు అనేది వాక్యం. ప్రజాపతిగా ఆయన ఏం చేయాలనుకుంటున్నాడు? ప్రజాపతిగా నిన్ను నన్ను ఏ విధంగా ఉద్ధరించాలనుకుంటున్నాడు అన్నాడు. అరణ్యంలో వారికి తోడుగా ఉండి నడిచాడు. ఎవరైనా? యేసుక్రీస్తు వారు. ఈనాడు నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టి మన తోడుగా ఉండి నడిపిస్తున్నాడు. ఎవరైనా? యేసుక్రీస్తు వారు. అంటే పురాతన కాలము నుండి శాశ్వత కాలం వరకు ఆయన ఏమవుతున్నాడంటే ప్రత్యక్ష పరుచుకుంటున్నాడు. ప్రియ సహోదరుడా, నువ్వు చెప్పవలసిన మాట ఏంటంటే 2000 సంవత్సరాల క్రితం ఆయన పుట్టడం కాదు. లోకము పుట్టక ముందే ఆయన ఉన్నాడు. లోకము పుట్టక ముందే ఆయన దేవుడిలో భాగమై ఉన్నాడు. లోకము పుట్టక ముందే ఆయన సమస్తమును చేసినటువంటి ప్రక్రియలో భాగమై ఉన్నాడు. నీ కొరకు తండ్రి ఆజ్ఞను పట్టుకొని పురాతన కాలం నుండి ఈనాటి వరకు కూడా, ఈ రోజు వరకు, ఈ క్షణం వరకు కూడా ఆయన ఏమవుతున్నాడంటే ప్రత్యక్ష పరుచుకుంటూ ఉన్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, చివరిగా ఒక మాట ముగిస్తాను. యెషయా గ్రంథం 41:4 41:4 చదవండి. ఎవడు దీనిని ఆలోచించి జరిగించను? చదవండి. దిస్ ఇస్ ద ఇంపార్టెంట్ వర్డ్. ఏంటన్నది? నేను మొదటి వాడను, కడపటి వాడను. కడపటి వారితోనూ కూడా వాడిన అంటున్నాడు. ఏంటంటే నేను మొదటి వాడిన అంటే ప్రారంభం నుంచి ఉన్నాను, కడపట స్థితి వరకు కూడా వారితో కూడా ఉంటాను. అంటే పురాతన కాలము నుండి ఎప్పటి వరకు ఉంటాడటండి? శాశ్వత కాలం వరకు ఉంటాడట. ఉండి ప్రజాపతిగా ఆయన ఏం చేస్తాడో వచ్చే వారం విందాం. దేవుడి మాటలను దీవించును గాక. ఆమేన్. పురాతన కాలం నుండి శాశ్వత కాలం వరకు మీరు ప్రత్యక్షపరుచుకుంటూ మమ్మల్ని నడిపిస్తున్నారయ్యా. మా పితరులను మీరు ప్రత్యక్షపరుచుకున్నారు, మాకును ప్రత్యక్షపరుచుకుంటున్నారు. రేపటి తరానికి కూడా మీరు ప్రత్యక్షపరుచుకుంటున్నారు. ఇదిగో నేను కడపటి వాడి వరకు కూడా, కడవాడి వారి వరకు కూడా మీరు ప్రత్యక్షపరుచుకునే దేవుడిగా ఉన్నారు. ఇదిగో ప్రభువా, అబ్రహాము యొక్క జీవితంలో మీ దినమును అబ్రహాము చూశాడు, సంతోషించాడు. మోసే మీ స్వరము విన్నాడు, మీ ప్రత్యక్షతను చూశాడు. ఇదిగో కదిలే బండగా మీరు వారితో కలిసి వెళుతూ ఉంటుంటే అయ్యా వారు నిత్యము మీ సన్నిధిని ఆస్వాదిస్తూ అయా ప్రయాణము కొనసాగించారు. ఆ కదిలే బండ నీవేనైనా, క్రీస్తు అయినటువంటి నీవే. ఇదిగో ప్రభువా, సర్పము వల్లే ఆనాడు ఎత్తబడి ఉన్నావు, ఆనాడు వారు బ్రతికారు. ఈ రోజున సిలువ మీద మా కొరకే మీరు ఎత్తబడి ఉన్నారో మేమందరము కూడా నిత్యము బ్రతకడానికి. ఇదిగో ప్రభువా, పరలోకపు అధికారం ఒకటే కాదు, భూలోకపు అధికారమును కూడా మీరు స్వతంత్రించుకుని సర్వాధికారిగా సమస్త సృష్టి మీద ఇదిగో నేను ప్రత్యక్షతను కనపరుచుకుంటూ కాలము పరిపూర్ణమైనప్పుడు మీరే మా మధ్యకు వచ్చి ఉన్నారు.
మీరే మా మధ్యకు వచ్చి ఉన్నారు. మీ మాటల ద్వారా మాతో మాట్లాడి ఉన్నారు. ప్రజాపతిగా మమ్మల్ని ఏ విధంగా నడిపించాలని ఒక ఉద్దేశం, ఒక సంకల్పం, ఒక ఆలోచనతో ప్రభా కాలం పరిపూర్ణమైనప్పుడు మా మధ్యకు వచ్చి ఉన్నారయ్యా. ఎంత గొప్ప దేవుడవో, ఎంత గొప్ప ప్రణాళిక, ఎంత గొప్ప దూరదృష్టినైనా నీ వాక్యం ద్వారా మాతో అందరితో మాట్లాడావు. ఈ మాటలను మేము పట్టుకుని వెళ్ళడానికి సహాయం దయచేయండి. ఈ మాటలు మేము స్వతంత్రించుకోవడానికి సహాయం దయచేయండి. ఎలాగొచ్చి మళ్ళీ వెళ్ళిపోవడం కాదు నాయన, నీ వాక్యమును పట్టుకుని వెళ్ళడానికి సహాయం దయచేయండి. దీవెనలు పట్టుకుని వెళ్ళడానికి సహాయం దయచేయండి. ఆశీర్వాదములు పట్టుకుని వెళ్ళడానికి సహాయం దయచేయండి. మహిమ, ఘనత, ప్రభావం మీరే పొందుకున్నామని యేసుక్రీస్తు వారికి శ్రేష్టమైన నామమును బట్టి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్.